మీ పోరాటంలో న్యాయం లేదు. నేను చందా ఇవ్వను. పోరాటం గురించి నువ్వే మాకు నేర్పక్కర్లేదు. ఆ అమ్మాయి అభిప్రాయమే నాది కూడా. మీరు చందా ఇవ్వకపోతే బస్సు ఒక అంగుళం కూడా కదలలేము. అలాగే బాబు, మమ్మల్ని అందరినీ బస్సులో కూర్చోబెట్టి బస్సుకు నిప్పు పెట్టండి. ఇది మన దేశానికి ఏం కొత్త కాదుగా. ఆ పని ఎప్పుడు చేయాలో మాకు బాగా తెలుసు కానీ ఈ బస్సు మీ సొంతమైనట్టు మాట్లాడకండి. ఈ బస్సు నీది కాదు నాది కాదు ఆయన, అందరిదేను, ప్రజల ఆస్తి. మరి ఈ బస్సు మీద మాకు హక్కున్నట్టే కదా ఉంది. మరి అలాంటప్పుడు మీరెందుకండి బాధపడతారు? మీ వీపుల మీద మేమేదో రాసినట్టు. ఆ పని చెయ్యండి బాబు. ఒరే స్వాతంత్ర్యం కోసం పోరాడిన వెధవల్లారా, మీరు తెచ్చిన స్వేచ్ఛ మాకిన్ని సుగుణాలు నేర్పిందిరా అని రాసుకోండి బాబు. రే విజయ్ కుమార్, ఏమిట్రా గోళ? మనకి చందాలు ఇవ్వకూడదని ఇక్కడ ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నారా? అలాగా? నువ్వు తీరా చెప్తాను. మీరు చేసిన త్యాగాల ఫలితాన్ని చూసారా బాబు? పెద్దయ్య, వాళ్ళు మా దగ్గర తిరుగుబాటు తత్వాన్ని అలవర్చుకున్నారే తప్ప క్రమశిక్షణ నేర్చుకోలేదు. ఏమండి, తీసుకోండి. అక్కర్లేదు, ఇది ఇవ్వండి సార్, నేను తీసుకుంటాను. అదేంటండి మరీ పిస్నుగొట్లా ఉన్నారు? ఇది ఇవ్వండి సార్. తీసుకో. వద్దు. కనకయ్య గారు రండి రండి. కష్టపడి బాధపడి శ్రమపడి ఫైనల్ గా మన లేడీ మెంబర్ గారి కృషి వల్ల ఈ బస్సు వస్తే ఇప్పటికి సీటు దొరికింది మనకి. కూర్చోండి కూర్చోండి. సరిగా మప్ప. ఏమిటండి ఇది? పైన బోర్డు చూడలేదా? ఓహో, పొగ తాగరాదనా? అది ప్యాసింజర్ల కోసం కాదండి, డ్రైవర్ గారి కోసం. ఆహా ఆహా, ఏం తెలివితేటలండి. నీ సరిగా మప్ప, నీ సరిగా. దారా, ఇది మా సీట్ సార్. దీని మేము మీ పేర్లు రాసున్నాయా? అదేంటి సార్, మేము పైన చూస్తున్నాం. ఇంకో సీట్ తీసుకోపా. బాబాయ్ నువ్వు ఆగు. రే కట్టప్పడి లేరా పైకే. ఎట్టాగు జైలుకి వెళ్తున్నాను, సైకిళ్లతో నెత్తి మీద ఒకటి ఇచ్చానంటే సరి సరి. చూసావా బాబాయ్, జైల్లో ఉండాల్సిన వాళ్ళేమో బయటకు వదిలేస్తున్నారు, నా బోట వాళ్ళు బక్కలతో ఇచ్చేస్తున్నారు. ఇన్నాటికి నువ్వు ఒక మంచి పని చేసావురా. మా అమ్మ సరే సరే. అబ్బా ఏమయ్యా, నీకు బుద్ధిందా? లేదమ్మా, ఉంటే ఈ బస్సు తెప్పించేవాడినే కాదు. నేనే దొరికానట్రా నీకు? నీ కళ్ళు పోను. అబ్బా అదేమిటో ఆ ముసలావిడ కళ్ళన్నీ మీ మీదే. మీరు ఉండండి బాబు. కండ కండ ఆసుపత్రి చూసి బస్ ఆపించండి. ఇప్పటికే బస్ చాలా లేట్ అయింది. వద్దు బాబు, నా కోసం బస్సు ఆపొద్దు, పోనీయండి. పెద్దయ్య, నాకు తగలవలసిన దెబ్బ నాకు అడ్డుపడి కాపాడబోతే ఆ దెబ్బ మీకు తగిలింది. నేను ఇప్పటికే మీ కుటుంబానికి చాలా రుణపడి ఉన్నాను. చూసావా బాబాయ్ ఈ అన్యాయం? నా కొడకల్ని పిండి పిండి చేసి వస్తాను. ఒక్కసారి నన్ను వదలండి. ఆగరు రే, అట్నుంచి అటు పారిపోవడానికే. నాతో పెట్టుకోకు. ఛీ, మీ పోలీసు బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. ఇందాక కదా చాలా మంచి పని చేశాను అన్నావా? లాఠీ చార్జ్ చేసి పారేస్తాను. పప్పమ్మమ్మ. ఇంకా దిగేవాడు ఎవరు లేరా? తప్పండి బాబు, తప్పండి. ఇదిగో బాబు కాస్త తప్పండి. ఇదిగో తప్పండి. ఇదిగో బస్సు ఆపండి. ఇదిగో బస్సు ఆపాయా? ఓళ్ళా ఓళ్ళా, ఇదిగో బస్సు ఆపాయా, బస్సు ఆపాయా, ఇదిగో బస్సు ఆపాయా. ఇప్పుడే
ఆగింది? నేను వెనకాల నుంచి రావాలా నువ్వేమో రయ్యం లాయించేస్తే ఎలాగా బస్సు ఆపోయా పోనీ ఆఫ్ చేయ గురు. అయ్యి బాబు 6 మైళ్ళ దూరం వచ్చిందంటే కదా బస్సు ఆపోయా ఎంత అర్జెంట్ పని ఉందో పోనీ ఆఫ్ చేయ గురు పాపం. అయ్యి బాబు కదా బస్సు ఆపోయా నాకు అర్జెంట్ పని ఉందా కదా బస్సు ఆపోయా నీ బాబుగాడు సొంపోయినట్టు బస్సు ఆపమన్న చోట ఆపే ఏంట్రా వాగా? ఏయ్, ఆగరా, ఆగు. ఏయ్, రారా రారా దమ్ముంటే రారా ముఖం పచ్చడి పచ్చడి చేస్తానా కొడక పరస్సవట్నాయాలనే నన్ను పట్టుకుంటారా నీ సరిగమప్ప. ఒక ప్యాసింజర్ కండక్టర్ కొట్టడం చాలా తప్పు. ఆపమంటే ఆపలేదు మరి ఆడేం చెప్తాడు? కనకయ్య గారు ఇది కండక్టర్ కాదు మనకి చాలా అవమానం కష్టపడి బాధపడి శ్రమపడి వద్దు వద్దు, నువ్వు అవన్నీ చదవద్దు. ఆడేడున్నాడో చెప్పు, డొక్క సించేస్తానంతే. ఏం జరిగింది? నా కొడుకు నన్ను కొట్టి పారిపోయాడు. పారిపోయాడు? పారిపోయినవాడు మనం ఏం చేస్తాం? పోదాం పద. ఏంటి నేనే పోదామంటున్నారా? మీకు నోరెట్టా వచ్చిందన్న మాట అంటానికి మరి ఏం చేయమంటారు? వాడిని వెతికి పట్టుకొచ్చి తందామంటారా? పోదాం పదండి. అట్ట వదిలేసి వెళ్ళిపోతే ఎట్టాగండి? ఇవాళ మొగోడు కొట్టాడు ఆడది కొట్టుద్దు. ఆ తర్వాత సంటి పిల్లడు ఇట్లా తన్నులు తినడానికైనా మీరు ఉద్యోగాలు చేయడం? రేత్రింబగడ్డు పెళ్ళాం బిడ్డలను వదిలిపెట్టి పెదల కోసం కష్టపడి బాధపడి శ్రమపడి కండక్టర్ని కొట్టడం అంటే బళ్ళో మెట్టార్ని కొట్టినట్టే. దీనికి దెబ్బకు దెబ్బ తీయాల్సిందే. నీ అమ్మ మొన్న భీమవరం ఇట్టాగి జరిగితే క్షమాపణ చెప్పించే వరకు బస్సుని అంగుళం కూడా కదలలేదు. ఏంటది భీమవరం? ఏంటి మన కంకిపాడులో? కంచిపాడు దాకా ఎందుకండి మొన్న ఈ మధ్యన మన మారు. పామర్లు కూడా ఇట్టాగే క్షమాపణ చెప్పించారు. కండక్టర్ గారు మీరు ధైర్యంగా ఉండండి. మీకు మా గ్రామ పెద్దల మద్దతు పూర్తిగా ఉంది. కమిటీ ప్రెసిడెంట్ గా నీకు నా మద్దతు ఇప్పుడే ప్రకటిస్తున్నాను. లేనిపోయిన పంతాలు మనకి పోదారా? వీలేదు. వాడు నాకు దొరికే క్షమాపణ చెప్పే వరకు బస్సు ఒక అంగుళం కూడా కదలడానికి వీలేదు. అద్ది మాట ఇప్పుడు మొగోడు అనిపించుకున్నా. సరే, బస్సు అన్న పక్కన పెట్టొస్తా. ఆగు. మన బస్సే కాదు, ఈ రూట్ లో ఏ బండి వెళ్ళడానికి వీల్లేదు. శబ్బాష్, అది మాట. కండక్టర్ గారికి కండక్టర్ కి చాలా బాగుంది. గగ్గదమ్మ పప్ప దిగండి. కండా, ఇది ఎక్స్ప్రెస్ బస్సా ఎడ్ల బండి? నా మాట విను గురు. యూనియన్ వాళ్ళతో సంప్రదించకుండా ఈ నిర్ణయం తీసుకోవడం అంత మంచిది కాదు. ఆ లీడర్లే ఇక్కడికి వచ్చి సంప్రదిస్తారులే. ఏనాయనా ఏ నిశ్చయం చేశారు? మేమేం నిశ్చయించగలమండి? ఆఫీసర్లు రావాలి, అప్పుడు తేలాలి. ఎలా తెలుతుందబ్బా? కలెక్టర్ గారికి ఫోన్ చేశాను. ఆయన దైవ దర్శనానికి తిరుపతి వెళ్ళాట. తర్వాత డిఎస్పీ గారికి ఫోన్ చేశాను. ఆయన ఏదో మంత్రి గారి మీటింగ్కు బందోబస్తు కోసం వెళ్ళాట. మరి వాళ్ళు తిరిగి వచ్చే వరకు మళ్ళీ ఇక్కడి నుంచి కదలవు. ఏమన్నారు? బస్సు ఇప్పుడప్పుడే బయలుదేరేటట్లేదమ్మా. బాబు, కండక్టర్ బాబు, మీకు చేతులెత్తి నమస్కరిస్తాను. బస్సు పోనీయండి. చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటున్న నా కొడుకును రక్షించుకోవాలి బాబు. కండక్టర్ బాబు. అదేం వీలేదమ్మా. రండి బాబు, ఆలసించిన ఆశాభంగం. రేపే బంపర్ డ్రా. రండి బాబు, మీలో ఎవరో అదృష్టవంతులు ఉన్నారు. ఆ అదృష్టవంతులు మీలో ఆడవాళ్ళు ఉండొచ్చు, మగవాళ్ళు ఉండొచ్చు. రండి బాబు, మా బండి దగ్గరకు రండి. టికెట్ కొనండి. 10 లక్షలు, 10 లక్షల రూపాయలు బాబు, 10 లక్షలు. మీలో ఉన్న అదృష్టవంతుడిని వరించడం కోసం అదృష్ట దేవత ఇక్కడే బస్సులో కారులో ఆపేసింది. రండి బాబు రండి. టికెట్ ఖరీదు కేవలం 1 రూపాయి. 10 లక్షలు, కేవలం 1 రూపాయికి 10 లక్షలు. ఇవే నువ్వు ట్రై చేయకూడదు. నా అదృష్టం ఈ రోజు తెలిసిపోయింది. ఫస్ట్ టైం ప్రోగ్రామ్కి వెళ్తుంటే బస్సే ఆగిపోయింది. కండా కండా, నువ్వు చేస్తున్న ఈ స్ట్రైక్ వల్ల ఒక మ్యూజిక్ కండాగా నేనే కాదు, బస్సులో ఉన్న ప్యాసింజర్లు అందరం కూడా ఎంతో బాధపడిపోతున్నాం. నీకు ఆ జనానికి అంత బాధగా ఉంటే ఆ కొట్టిన వాడిని తీసుకొచ్చి నాకు క్షమాపణ చెప్పించండి. మీరు కాదు, వాడు. మీరు ఈ రూట్లో ఇంకెప్పుడు బస్సు నడపరా? వాడెప్పుడు మీ బస్సు ఎక్కడా? అప్పుడు పట్టుకుని సరిగమ్మ వాయించేద్దరు గాని మమ్మల్ని సన్నిదప్ప వాయించకండి కండా. వాడు వాయించి వెళ్ళాడు, ఇప్పుడు మీరు వాయించకండి. కోపడకండి కండా. మీకంత కోపంగా ఉంటే చూడండి,
ఎవరు చూడటం లేదు. నన్ను చిన్న చెంపదెబ్బ కొట్టండి, అంతేగాని కడుపు కొట్టకండి కండ. రేపు హైదరాబాద్ లో కలర్ టీవీలో నా మ్యూజిక్ ప్రోగ్రామ్ జీవితానికి గొప్ప టర్నింగ్ పాయింట్. కెరీర్ స్టార్ట్ చేయకండి, బస్సు స్టార్ట్ చేయండి. మీకు మీ పనులు ముఖ్యమైతే నాకు నా పరువు ముఖ్యం. వెళ్ళండి. అంతేనా? అంతే అంతేనా? అంతే. సరే అయితే కండా, మీ స్ట్రైక్ మానేంత వరకు మానాలి మానాలి అని ఒక మ్యూజిక్ కండాగా నేను స్ట్రైక్ చేస్తాను. ఏడు పొకంతో టీ పెంచావు, అది కడుపులోకి లికిటిస్తా ఉంది. తొందరగా బాబాయ్, తొందరగా ఆ టీ కుట్లేకలో చొమ్ము నీళ్ళటరాబా. రేయ్, నాతో నాటకాలు ఆడుతున్నావా? లాఠీ చార్జ్ చేసి పారేస్తాను. మిలిగిలి తిప్పేస్తున్నాను ఆయన. అమ్మా, నీ ఇద్దరు ఏమైనా ఉందా? రేయ్, లేస్తావా లేదా? 144 సెక్షన్, 144, 145, 146, 147, 148, 149. ఏంటి సార్, ఏం జరిగింది? అయ్యా, నాకు చిన్న సాయం చేస్తారు? తప్పకుండా చేస్తాను సార్. ఉండండి. ప్రతి పోలీసుడికి నీలాంటి దొంగ ఒక్కడు దొరికితే చాలరా, ఆడి బతుకు తెల్లారిపోతుంది. చూడండి బాబు, మా ఇద్దరికి కలిపి ఇది వేసేయండి. అదేమిటండి? కర్మం, పూర్వ జన్మలో చేసిన పాపం. ఉండరా, పద బాబాయ్. వెళ్ళండి, వెళ్ళండి. సరిగా తొందరగా ముక్కొట్టు. తలపడాయిస్తున్నారు, ఏదోడు కొట్టగా. ఏం కొట్టడమో, ఆ కండగడే నా కళ్ళలో మెదులుతున్నాడు. కండనే కొడతాను. చాకలి కొట్టారు. పక్కన. శనక్కాయలు, కాలచేపల బఠానీలు, శనక్కాయలు కావాలండి. నాకు పావుల బట్టలు వెళ్ళిపోయా. నాకు 10 పైసలకు రావండి, పావలండి. అప్పుడు పావులకి ఇదిగో, ఆ చేతున నాకు కూడా ఓ పావలకు పోయి ఈ శాలువులో ముక్కేశారా? ఏమిటిది, పావలకి ఇంతేనా? అంతేనండి, మరి ఏం చేయమంటారు? రేట్లు పెరిగిపోయాయండి. వాడెవడో గాని గడ్డంగాడు కండక్టర్ని లెంపకాయ కొట్టి బస్సు ఆపించి మనందరినీ ప్యాకాట్లో కూర్చోబెట్టి బఠానీలు తినిపిస్తున్నాడు. సార్ సార్ ఇది సార్ సార్. కనకయ్య గారండి, ఇట్లాంటి సమయంలో మన చింతామణి కూడా అంటే ఎంత బాగుండేదండి. చింతామణి ఓల్డ్ కేస్, నాకు చిత్ర 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 కావాలి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఈ మందు మీరు డ్రైవర్ గారు 50-50 కొట్టేసుకోండి. డ్యూటీలో ఉన్నప్పుడు మేము తాగమండి. డ్యూటీనా? ఇందులోనూ ఉంది డ్యూటీ. అందుకే వేశారు ఎక్సైజ్ డ్యూటీ. ఇది తాగితే చేసినట్టే డ్యూటీ. తాగమని చెప్పాం కదండి, ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతారు? కనీసం మందన్న తాకపోతే నీకు ప్రమోషన్ ఎట్టా వస్తుందా కండక్టర్? ఇంతే, కండక్టర్ కండక్టర్ కండక్టర్. అమ్మా అమ్మా, ఇందాక మా ఇద్దరు చేతులకి సంఖ్యలు వేసాడే ఆయన ఏడమ్మా? ఇందాక సంఖ్యలు వేసినప్పుడు తాళం చెవి తీసుకోవడం మర్చిపోయాను. పర్వాలేదులే బాబాయ్, కొత్త మొగుడు పెళ్ళాలకు బెమ్మముడి పడ్డట్టు మన ఇద్దరికి ఇవి పడ్డాయి. జైలుకి వెళ్ళాక తీసుకుందాం. నిన్ను ఆరు భగవంతుడా, ఇలాంటి కష్టం మరే పోలీసుడికి రాకూడదు. నీ కట్టం సంగతి నాకు తెలవదు గానే, నాకు మాత్రం చాలా పిరిగా ఉంది బాబాయ్. కడుపు ఖాళీ అయ్యేసరికి ఎలకలు పరిగెత్తడం మొదలెట్టాయి. ఏదన్నా టిఫిన్ పెట్టించు బాబాయ్. ఏడ్చాలే పదా. అమ్మో, నేరాలేను, కళ్ళు తేలిపోతున్నాయి, కాళ్ళు ఒలిగిపోతున్నాయి. ఏమిటండి ఇంకా అరుస్తున్నారు? అయ్యా అయ్యా, నా కడుపులో చల్లబోశారు. ఈ సంఖ్యలు వేసింది మీరే కదూ? ఆ వీరకుమారు నేనేనండి. ఆ తాళం చెవి ఇచ్చేయండి వీరకుమారుడు గారు. మీకు ఇచ్చాను కదా సార్. ఎవరే సార్? ఇచ్చానండి. ఎవరే ఇచ్చాను సార్. అయ్యో, గుర్తెచ్చుకోండి సార్, బాగా గుర్తెచ్చుకోండి సార్. నా ఉద్యోగం పోతుంది సార్. పోతే పోయిందిలే బాబాయ్, నాతో పాటు జోబులు కొట్టుకుందు గానీ. ఇప్పుడు గుర్తొచ్చిందండి, సంఖ్యలు వేసి చెవి దానికి వదిలేసాను సార్. బాబాయ్, అది అక్కడే పడి ఉంటది. పద బాబాయ్, ఎదుగుదా. మళ్ళీ అక్కడికా? ఈ చీకట్లోనా? నీ కారమం, నేనేం చేయలేను. సరే పద. దీప, నీ మీద ప్రేమ లేని మొగుడుతో ఎందుకు కాపురం? ఇంతకంటే మంచి అవకాశం రాదు.
ఇద్దరం లేచిపోదాంరా. పని నీకిదేమైనా మర్యాదగా ఉందా? బిడ్డ తల్లిని నన్ను ఇలా వెంటాడి వేధిస్తావెందుకు? వేధించడం కాదు, నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ బిడ్డను మర్చిపో. మనిద్దరికి మరొక బిడ్డ పుట్టకపోడుగా. ఏయ్! వదలు! 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 అయ్యో వెళ్ళదు. వదలు! ఏ మిస్టర్, ఏమిటా పని? డాన్స్ ఆడుకున్నాడు నీకెందుకు? పోరా. ఏంటి డాన్స్ ఆడుకునేవాడినా? తక్కదిమి తక్కదిమి తక్కజేను తక్కదిమి తక్కజేను తై 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 తక్కదిమి తక్కజేను తక్కదిమి తక్కజేను తై ఓ ఆ తక్క 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 తై తై తక్క 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 తై 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 తక్క 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 తై తై తక్క 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 తై 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 ఏరా డాన్సర్లంటే ఏమిటో తెలిసిందా ఇప్పుడు? ఇడియట్.